ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. చాలా మంది అనుకుంటారు వంట చేయడం చేసిన వంట తిన్నంత సులువని. కానే కాదు, వంట చేసి వావ్ అనిపించటం, యుద్ధం చేసి గెలవటం రెండూ ఒకటే. యుద్ధం గెలవాలంటే సైన్యం కావాలి, చేసిన వంట వావ్ అనిపించాలంటే అత్త చేతి అనుభవం కావాలి. మన చేత వావ్ అనిపించి తన చేతి వంటతో మనల్ని గెలవటానికి అత్త తన సైన్యంతో సిద్ధంగా ఉంది. వెల్కమ్ చెప్పేద్దామా? మరి ఈ రోజు తన చేతి వంటతో ఎప్పటి నుంచో మన అందరినీ వావ్ వావ్ అనిపిస్తున్న మన శ్రీదేవి అత్తమ్మ రెడీగా ఉంది. వెల్కమ్. హాయ్ అత్తమ్మ. హాయ్ ప్రవీణ. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. చాలా చాలా బాగున్నారు. సరే అత్తమ్మ, అసలు మీరు కనపడ్డాక మేము ఏమాత్రం కబుర్లతో టైం వేస్ట్ చేయం. ఎప్పుడు టేస్ట్ చేసేయాలా అని ఉంటది. ఏ వంట చేస్తున్నారు ఈ రోజు? పండు మిర్చి ఇప్పుడు సీజన్ కదా. అవును. మా అత్తగారు ఏ సీజన్ లో ఆ వంటలు చేయాలని చెప్పేసి చేస్తుండేవారు. పండు మిర్చి వచ్చిందంటే చికెన్ కాంబినేషన్ తో చాలా చాలా బాగా చేసేవారు ఆవిడ. సో నేను కూడా నీకు నేర్పించాలని పండు మిర్చి చికెన్ కర్రీ. థ్యాంక్ యూ అత్తమ్మ. యాక్చువల్ మీకు విషయం తెలుసా అండి, సీజనల్ గా దొరికే ప్రతిదీ, ఫ్రూట్ అయినా అవ్వండి, వెజిటబుల్ అయినా అవ్వండి, సంథింగ్ ఏది దొరికినా దాన్ని మాత్రం మీరు అస్సలు మిస్ చేయొద్దు. ఫ్యాట్ అని కానీ ఇంకొకటి అని కానీ అస్సలు దాన్ని మిస్ చేసుకుంటే కనుక, ఎందుకంటే మన బాడీకి కాలానుగుణంగా ఏం కావాలి అనేది సీజనల్ ఫ్రూట్స్ లో వెజిటబుల్స్ లోనే ఉంటాయట. మిస్ అవ్వకుండా తీసుకోండి. అందుకే మా అత్తమ్మ ఇప్పుడు పండు మిరపకాయలు దొరికే సీజన్ కదా, చికెన్ తయారు చేసేస్తారు. చికెన్ అంటే ఎవరు నో అనో. అవును, ఏ వేసినా ఏ గడ్డేసినా కూడా కూర ఓకే ఓకే. పండు మిర్చి చేస్తే చాలా స్పైసీ, తినే వాళ్ళకి చాలా నచ్చుద్ది కర్రీ. సరే, మరి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసేద్దాం. పండు మిర్చి చికెన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ ముక్కలు, పండు మిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, పసుపు, నూనె. సో అత్తమ్మ అన్ని రెడీగా ఉన్నాయి. అంటే చికెన్ ని మాత్రం మీరు ముందు ఉడికించేస్తాను. చికెన్ ఏం చేయాలంటే ఉప్పును పసుపు వేసేసి ఉడికించేస్తాను అంతే, ఇంకేం వేయద్దు. కొంచెమే వాటర్ వేయాలి, ఎక్కువ కూడా వేయద్దు. ఎందుకంటే చికెన్ లో ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి తక్కువ వేసి ఉడికించాలి. అలానే వాటర్ పడేయకూడదు. అంత దగ్గరికి ఉడికించేసి ఉంచుకోవాలి. కొద్దిగా మీకు వాటర్ అటు ఇటుగా ఉన్నాయి, ఏం కాదు, ఉన్నాయేమో. ఎందుకంటే అది పడేస్తే అందులోనే కదా విటమిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి కంపల్సరీ అది ఆటోమేటిక్ గా ఎగిరిపోతుంది, చికెన్ పీల్ చేసుకుంటుంది. అంతవరకు చేసుకోవాలి. సో రెడీగా ఉంది, ఇది రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ పండు మిర్చి అన్నాను కదా. అవును. మా అత్తగారు ఏం చేస్తుంది అంటే పండు మిర్చి ఒక్కటే గ్రైండ్ చేసి వేసేది. సో నాకు నేను చెప్తున్నాను కదా, నా దగ్గరికి వస్తారు కొంచెం మార్చాలనిపించింది. ఏం చేశానంటే సేమ్ దానికి పులుపు ఇవ్వాలి. పులుపు ఇవ్వాలంటే అందరం ఏమనుకుంటారు, చింతపండు, నిమ్మరసము అనుకుంటారు. కానీ నేను టమాటా యాడ్ చేస్తాను ఇందులో. టమాటా, ఒక ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పండు మిర్చి, ఈ 4 కలిపి ఇలా పేస్ట్ చేశాను. ఓకే. ఎంత చికెన్ కి ఎంత అంటే ఇప్పుడు కారం మన ఇష్టం. ఈ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత 1/2 కిలో చికెన్ 2 స్పూన్స్, కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు 3 స్పూన్స్ అట్లా. ఈ పేస్ట్ మనం ఇంకా వేరే కూర కూడా వాడుకోవచ్చు, వేసుకోవచ్చు. పండు మిర్చిలు, అలాగే ఒక వెల్లుల్లిపాయ, అలాగే ఒక ఉల్లిపాయ బాగా మెత్తగా రుబ్బేసి పేస్ట్ చేసి పెట్టేశారు అత్తమ్మ. ఇప్పుడు కూర స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేస్తాం. పండు మిర్చి కదా, అవును, కారం ఉంటుందని ఫస్ట్ నూనె కాగిన తర్వాత పోపు అంటే పోపులా కాదు, జస్ట్ జీలకర్ర, కరివేపాకు ఇద్దాం. కొంచెము పండు మిర్చి రెడ్ కలర్ ఉంటుంది, ఆకులు గ్రీన్ వేసామనుకో చూడటానికి కూడా బాగుండాలి కదా. తినడానికి అంటే ముందు చూడటానికి కూడా లుక్ ఉండాలి. ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు, చికెన్ లో మనం ఏం వెయ్యము కానీ కరివేపాకు, జీలకర్ర వేసాం. ఇందులో ఉల్లిపాయ ముక్కలు. ఇది గ్రేవీలా ఉంటుందా లేకపోతే ఫ్రై లా ఉంటుందా? అంటే కూర అంటే గుజ్జులా వస్తుంది, ఫ్రై కాదు, పులుసు కాదు, మీడియం అన్నమాట. మీడియం. యాక్చువల్ గా అప్పుడప్పుడు తినే వాళ్ళు ఈ టైప్ లోనే చేసుకుంటే దాని కూర టేస్ట్ చూసిన వాళ్ళు అవుతారు. అటు ఫ్రై చేస్తే కూడా టేస్ట్ ఉండదు. అటు కూర ఫ్రై, పులుసు అనేది కొన్ని వంటలకే బాగుంటది, చికెన్ పులుసు బాగోదు కాబట్టి మీడియం ఇలా చేసుకుంటే బాగుంటది. ఒక స్పూన్ ఇస్తాము.
ఆల్రెడీ చికెన్లో వేసాను. ఇప్పుడు ఆ పండు మిర్చి అవన్నీ వేస్తాం కాబట్టి దానికి సరిపడంత ఉప్పు, పసుపు, ఇప్పుడు ఈ పండు మిర్చి. ఇది కారం ఎక్కువ తినాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మటుకు ఇప్పుడు 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లిపాయ, టమోటా, పండు మిర్చి పేస్ట్ వేసాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పండు మిర్చి పేస్ట్ మనం నిలవ పెట్టేసుకోవచ్చు అత్తమ్మా? నిలవ పెట్టుకోవాలి అన్నప్పుడు కొంచెం నూనెలో వేపాలి పండు మిర్చిని. వేపేసుకుంటే మీకు నిల్వ ఉంటుంది. లేదంటే పచ్చడిలాగా చేసేసుకోవచ్చు హాయిగా. 1 కిలో పండు మిరపకాయలు తెచ్చేసుకొని ఒక 1/2 కిలో చింతపండు, ఉప్పు కలిపి కుమ్మేసుకోవాలి. కుమ్మేసి పేస్ట్ చేసి మనం స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కానీ ఇలా పచ్చిది ఈ టైంలో వాడుకుంటే దీని టేస్ట్ వేరే. ఎంతైనా అవును. ఇప్పుడు ఇందులో మనం కారం వేయట్లేదు, పండు మిర్చి కారం కాబట్టి కారం వేయకూడదు. సో ఇది బాయిల్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయ మగ్గిపోయింది, పండు మిర్చి కూడా మగ్గిపోయినాక బాయిల్ చేసిన చికెన్ వేస్తాం. చికెన్ ముక్కలు కొంచెం నీళ్ళు పోయాలి. ఇప్పుడు నీళ్ళు పోద్దాం, ఎందుకంటే వెంటనే నీళ్ళు పోయొద్దని చెప్పాను కదా. చికెన్ కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ వేయాలి. ఇంకొంచెం చాలు. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికిచ్చేద్దాము. మూత పెట్టేస్తాం. సో మొత్తం అన్ని వేసేసి మనం చికెన్ బాగా వేయించేసిన తర్వాత ఇంకా చాలా అనుకున్నప్పుడు నీళ్లు పోసి ఉడికించి ఇంకా తర్వాత మసాలా పౌడర్ వేస్తాం. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. మసాలా పొడులన్నీ వేసేయాలి. గ్రేవీ బాగా ఉడికిపోయి మనకు చక్కగా ఆయిల్ బయటకు వచ్చేస్తున్నప్పుడు ధనియాల పొడి, ఓకే, జీలకర్ర పొడి, గరం మసాలా కొంచెం తక్కువ వేద్దాము, ఎందుకంటే పండు మిర్చిలో కారం ఉంటుంది, ఇది కూడా కారం అవుతుంది కదా. ఓకే. నెక్స్ట్ కొత్తిమీర, ఫైనల్ గా కొత్తిమీర. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టేసేసి మగ్గనిచ్చేస్తే అయిపోతుంది. మూత పెట్టేసి సిమ్లో పెడితే 1 నిమిషం మగ్గిపోతుంది. చూద్దాం అత్త. అయిపోయింది. ఇంకా గిన్నెలోకి తీసుకున్నాం. కూరంతా చక్కగా దగ్గరగా అయిపోయింది. అలానే ఇది పులుసులా చేస్తే తినలేము, బాగోదు. పండు మిర్చి ఇది వచ్చేస్తుంది, ఆ పులుసులో కారం ఎక్కువైపోతుంది. ఓకే. పండు మిర్చి చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పుకోవడం. అలాగే. సో చికెన్ తో పాటు పండు మిర్చి టేస్ట్ ఎలా ఉందో చూస్తాను ముక్కతో పాటు. బట్ వేడిగా ఉంది అత్తమ్మ. ఇప్పుడు కనుక నోట్లో పెడితే అది నీకు చిన్న ముక్క రానంటుంది, పెద్దది వస్తానంటుంది. అదే రాదు. ఇంత వేడిలో పెద్ద ముక్క ఎలా తింటాను? కాలుతోంది అత్తమ్మా. బాగుంది. ఘాటుగా కారంగా. ఇది అంటే ఆ కారం లాగా లేదు, కొంచెం డిఫరెంట్. పచ్చిమిరపకాయలు నూరిన టేస్ట్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్. ఈ కారం వేరు, మనం రెగ్యులర్ గా చికెన్ చేసే కారం వేరు. ఇది కనుక ఈ కారం టేస్ట్ చూడాలంటే ఈ కూర చేసుకోవాల్సింది. ఈ సీజన్ లోనే కరెక్ట్ గా ఉన్నాయి అత్తమ్మా. అసలు మీరు అలా ఏదో కొలత ప్రకారం తినట్టు వేస్తారు, ఎలా వేస్తారో కానీ అన్ని కరెక్ట్ సరిపోయాయి. చాలా చక్కగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మీరు చికెన్ తో కొత్త వెరైటీ చేసుకొని తినాలంటే కనుక ఈ పండు మిర్చి చికెన్ కూర చేసుకోకుండా ఉండద్దు, అంతా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పండు మిర్చి చికెన్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ ముక్కలు, పండు మిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, పసుపు, నూనె. పండు మిర్చి చికెన్ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో సరిపడినంత ఉప్పు, పసుపు, పండు మిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు దానిలో మనం ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దానికి కొద్దిగా సరిపడంత నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి దానిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి సిమ్ లో ఉడికించుకోవాలి. అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తయారైన పండుమిర్చి చికెన్ కూరను ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. ఎంతో టేస్టీ పండుమిర్చి చికెన్ కూర రెడీ. పండుమిర్చి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి, మేము ఎలా చేసామా అనేదంతా మీరు మిస్ అయ్యారా? అయ్యయ్యో, మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ పండుమిర్చి చికెన్ కర్రీ అని టైప్ చేయండి, లేదా అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి. అంతే. ఈ వంటకం మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. సో చూసారు కదా, ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన పండుమిర్చి చికెన్ కర్రీ చాలా వెరైటీగా ఉందా? టేస్ట్ యాజ్ యూజువల్ గా మన అత్తమ్మ చేతి వంట అదిరిపోద్ది కదా, అలాగే అదిరిపోయింది. మరి మీరు కూడా అదరగొట్టాలనుకుంటే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వంట తయారు చేసుకొని రుచి చూసేయండి. రేపు మరో సరికొత్త రుచితో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.